గారికి మరియు పాల్గొన్నటువంటి నా యొక్క పాలకవర్గానికి మరియు కార్మికులకి, మహిళా ఆర్పీలకి మరియు మున్సిపల్ అధికారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని 90 రోజుల సమయం ఉంది కనుక మనము జమ్మికుంట మున్సిపల్లో ఉన్నటువంటి 30 వార్డులలో ఎక్కడెక్కడైతే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నవి, మనం ఏమేమి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి అవకాశం ప్రభుత్వం మనకి ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇంకా ప్రత్యేకంగా ప్రభుత్వమే తిరిగి 90 రోజులు అవకాశం ఇచ్చింది కనుక వార్డు ఆఫీసర్లు, అధికారులు, ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఇక్కడ కూడా ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను వార్డు వైజ్గా నోటిఫై చేసేస్తే మనకు కూడా ప్రభుత్వానికి పై పంపడానికి కానీ అది పైనుంచి మనం నిధులు అడగడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక మీ వార్డులలోకి వెళ్ళినప్పుడు వార్డు ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ప్రతి 3 వార్డులను అయితే మనం ఏదైతే ఎంచుకుంటున్నామో మనం ఆ 3 వార్డులోకి వెళ్ళేసరికి శానిటేషన్తో పాటు అక్కడ మనం చేయాల్సింది పూర్తిగా పిన్ టు పిన్ అయితే కంప్లీట్ గా ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో ఆ వార్డ్స్కి ఎవరైతే మనము ఆఫీసర్గా మనం నియమిస్తున్నామో మళ్ళీ ఆ 3 వార్డులలో మీరు ఇచ్చిందే కాకుండా మళ్ళీ మా దృష్టికి ఇంకొక